వెల్కమ్ బ్యాక్. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో జాయిన్ అయ్యారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. తాను వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 9 నెలలు అయిందన్నారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. తన రాజీనామాను ఆమోదించకుండా తాత్సారం చేశారన్నారు. సోమవారం శాసనమండలికి టీడీపీ కండువా కప్పుకునే వెళ్తామన్నారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే పార్టీలో చేరినట్టు ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తెలిపారు. చేసి మార్చి 19వ తారీఖున నా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశాను. తెలుగుదేశం పార్టీలో చేరాలి అంటే పార్టీకి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి విస్పష్టంగా ప్రకటించారు. నేను అసెంబ్లీ వెళ్తాను, సోమవారం వెళ్తాను. సోమవారం నుంచి అసెంబ్లీకి కౌన్సిల్లోకి వెళ్తాను. తెలుగుదేశం చేరిన తర్వాత ఇంకా తెలుగుదేశం కడగకుండా అసలు ఇప్పుడు డిస్క్వాలిఫై చేసుకుంటారో లేకపోతే రాజీనామా యాక్సెప్ట్ చేస్తారో అది వాళ్ళ దగ్గర ఉంది కదా. నా కాగితం కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పార్టీ మారినా తిరిగి ఈరోజు మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నేను రాజీనామా చేసి నా పార్టీ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి ఇంచుమించు ఈ రోజుతో 13 నెలలు అయింది. మా హక్కుల్ని హరించి మా శాసన మండలిలో చైర్మన్ గారు మా రాజీనామాలని ఆమోదించక మమ్మల్ని అటు ఇటు కాకుండా ఇరకాటంలో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు బేషరతుగా మేము ఒక డెసిషన్ మీద నిల్చున్నప్పుడు మా యొక్క డెసిషన్కి గౌరవం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి అంతటి విజనరీ లీడర్ అండర్లో పనిచేసి స్టేట్ డెవలప్మెంట్లో మా ఒక భాగస్వామ్యం కూడా ఉండాలని ఆశిస్తూ మాకు ఎందుకంటే అవకాశం ఇచ్చినా కూడా ముందు 1 ఇయర్లో కూడా అసలు మీరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు చూసి ఉంటారు. నేను 1 ఇయర్ కూడా ఈరోజు మీడియా ముందుకు రావడం జరగలేదు, ఎందుకంటే నాకు అవకాశం కల్పించలేదు. అలాగే కమ్యూనిటీ పరంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ కూడా నాకు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఒక ఆలోచనలు ఇన్స్పైర్ అయ్యి, అలాగే స్టేట్కి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం. సో ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే మనం దాన్ని మెజర్ చేయలేము, ఇంత చేశారు ఎక్కువ ఇలాగని. సో మేమందరూ కూడా ఏంటంటే మేమందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి, అలాగే మన ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి పార్టీలో చేరాము. అలాగే డెఫినెట్లీ మేమందరూ కూడా పార్టీకి మంచి పేరు తీసుకొస్తాం. అలాగే వీఆర్